హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గోపాల్ నిమ్మదాల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, నా ఫామ్లో చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నాయి కోళ్ళు. ఎప్పుడు కూడా మనం ఒక ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు మిశ్రమంగా చేయాలి. అంటే ఒకే దాని మీద ప్రాఫిట్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇప్పుడు నేను పొట్టేలు ఫామ్ తీసుకున్నాను. పొట్టేలు ఫామ్లో అది లాసప్ అయింది అనుకోండి, దాని మీద ఇన్వెస్ట్మెంట్ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, అది ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఫెయిల్యూర్ అయితే నేను గెట్ బ్యాక్ ఇచ్చేటట్టు ఉండాలి. అంటే మిశ్రమంగా ఉండాలి. ఎప్పుడూ ఒకే దాని మీద ఆధారపడకూడదు. దానివల్ల నేను ఏం చేశానంటే, పాడి పరిశ్రమ మరియు ఈ కోళ్ళు అవి ఉన్నాయి. ఒక దాని మీద నాకు లాసప్ అయినప్పుడు కూడా నేను పెద్దగా వరి అవ్వనవసరం లేదు. ఎందువల్లంటే మిశ్రమం చేస్తున్నాను కనుక, ఒకటి లాసప్ అయినా సరే నేను గెట్ బ్యాక్ ఇవ్వగలను. నేను మనం అందరూ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసేస్తాం మనం. ఏదో ఒకదాని మీద చేసేస్తాం. ఒక రూ. 100 ఉందనుకోండి, 100 4 ఆటిల మీద 4 పాతికలు పెట్టామనుకోండి, ఏదో ఒక రూ. 10 పోయినా సరే మనకి రూ. 75 వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం. అప్పుడు అన్ని విధాలుగా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంటుంది. మనం మెయిన్ ఫోకస్ పెట్టవలసింది మిశ్రమంగా చేస్తే ఎప్పుడు కూడా లాస్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి కూడా రాదు. ఇది నా నుంచి మీకు ఒక సజెషన్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఫార్మింగ్లోకి రావాలనుకుంటే దయచేసి మిశ్రమంగా చేసే ఫార్మింగే చేయాలని ఇంట్రెస్ట్ చూపించండి ప్లీజ్.